గౌరవ శాసనసభ్యులు రామచల జనార్దన్ గారు, నియాజ్ గారు, రాంబాబు గారు, ఇతర మిత్రులు తాతా ప్రసాద్ గారు అందరూ కలిసి ఈ రెస్టారెంట్ ఓపెనింగ్ రావటం దక్షిణ అంటే దక్షిణమైన రుచులను ఆస్వాదించే దాని కొరకు ఇక్కడికి రాండి అని పిలుపుతాం. దక్షిణ ఆస్వాద్ అనే రెస్టారెంట్ని ఓనర్ గారు శ్రీకాకుళం రాజేష్ గారు మన ఒంగోలు ప్రాంతం వాసి, ఇలాగే ఇమిగ్రేషన్ ఆఫీసర్ గారు లండన్లో పనిచేస్తూ వారి తండ్రి మరణించిన తర్వాత వారి తల్లి గారు ఒంటరిగా ఉంటారనే ఉద్దేశంతో భారతదేశానికి తిరిగి వచ్చి అందులో ఒంగోలులోనే ప్రత్యేకంగా ఉండాలని ఆయన ఈ రెస్టారెంట్ స్థాపించినందుకు ప్రత్యేకంగా మాకు కుటుంబ తరఫున నేను వారికి రాజేష్ గారిని అభినందిస్తూ, రుచి సూచి అనేది ఎప్పుడు కూడా ముఖ్యంగా చూస్తున్నాం మనం. అటువంటి రుచుల కొరకు మంచి మంచి చెఫ్స్ని కుక్స్ని తీసుకురావడం అనేది, అంటే మ్యారియట్లో కూడా పనిచేసిన వాళ్ళు 5 స్టార్ హోటల్లో ఉన్న వారందరూ కూడా గోల్డ్ తీసుకోవడం, వారికి ప్రత్యేకమైన ఇది ఇంట్రెస్ట్ చూపించడం అనే దానికి ప్రత్యేకంగా మనం అందరం కూడా రాజేష్ని అభినందించవలసిందిగా కోరుకుంటూ, ఈ ప్రాంతంలో ఇంకా కూడా రెస్టారెంట్లు అనేది వస్తున్నాయి. ఎక్కువగా నగరాన్ని అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ ఆహ్లాదంగా బయటకు వచ్చి ఫ్యామిలీస్ అందరూ కూడా ఒక పార్కింగ్ వెళ్ళటమో లేక సినిమా హాల్కి వెళ్ళటమో ఎంటర్టైన్మెంట్ అన్నట్టుగా భోజనానికి రావడం అనేది ఒక ఆనవాయితీ కూడా ఒంగోలులో కూడా ఉంది. కాబట్టి ఈ రెస్టారెంట్ కూడా బాగా జరుగుతుందని నేను పూర్తిగా నమ్ముకుంటూ, ఈరోజు మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మేము కూడా ఈ ప్రారంభోత్సవాన్ని ఆనందంగా భావిస్తూ ఐ విష్లో శ్రీకాకుళం రాజేష్ బెస్ట్. థ్యాంక్ యూ. రోడ్డు బైపాస్ మంచి రెస్టారెంట్ని రాజేష్ గారు కూడా కలిసి ఓపెన్ చేయడం ఎంపీ గారు అందరూ కూడా ఇక్కడ కుక్స్ కూడా ఐపీఎల్ చేసే వాళ్ళని, ఒక ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని తీసుకొచ్చారు. మన ఒంగోలులో నేను కూడా వాళ్ళని కోరుకునేది ఒకటే, క్వాలిటీ ఎక్కడ ఉందో అక్కడికి వస్తారు. క్వాలిటీ ఏదైతే మనం చేయగలుగుతామో తప్పకుండా కూడా ప్రజలు కూడా ఒకసారి వచ్చిపోయినప్పుడు మళ్ళా వచ్చి తినే పరిస్థితులు వస్తాయి. కాబట్టి క్వాలిటీ బాగా మెయింటైన్ చేయండి, తప్పకుండా కూడా మంచి భవిష్యత్తు తెలియజేస్తాం. కాబట్టి రాజేష్ ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు రెస్టారెంట్ని స్టార్ట్ చేశారు. మంచి రుచులు కూడా తీసుకొచ్చి చాలా సంతోషం. కాబట్టి ఆయనకి ఏదైతే ఒక మంచి సంతోషంతో కార్యక్రమం స్టార్ట్ చేశారో ఆ భగవంతుడు ఆశిస్తుండాలి. దాంతోపాటు ప్రజలు కూడా ఎన్ని రెస్టారెంట్లు ఉన్నా కూడా మనకి క్వాలిటీ ఎక్కడ ఉందో అక్కడికే వెళ్తాం. ఏదైతే టేస్ట్గా ఉండి బాగా చేస్తారో అక్కడికైతే వెళ్తారు. కాబట్టి అలాంటిది బాగా చేసుకుంటే తప్పకుండా కూడా ఇలాంటి బ్రాంచెస్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈరోజు అందరూ కూడా పిలిచినందుకు ఈరోజు ఒక మంచి రోజు కార్యక్రమాన్ని కూడా చాలా సంతోషంగా చెప్పేసి భగవంతుడు వాళ్ళకి ఆశిస్తుండాలి. తప్పకుండా వాళ్ళు చేసే ఒక మంచి ఉద్దేశంతో మంచి రెస్టారెంట్ జరగాలని నమస్కారం, నా పేరు రాజేష్ శ్రీకాకుళం. సో నేను యాక్చువల్లీ ఎక్స్ ఇమిగ్రేషన్ ఆఫీసర్ లండన్ ఎయిర్పోర్ట్ని. నేను అది రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి నేను ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. దక్షిణ ఆస్వాద్ అనేది ఆ పేరులోనే ఉంది. దక్షిణ అంటే మన సౌత్, ఆస్వాద్ అనేది ఆస్వాదించడం, మన సౌత్ ఇండియన్ ఫుడ్ని ఆస్వాదించడం అని అర్థం దానికి. సో నేను ఎటువంటి ఫుడ్ కలర్స్ వాడను, డాల్డా వాడను, ఎటువంటి కెమికల్స్ ఏమీ యూజ్ చేయకుండా నేను ప్యూర్ గీతో, ప్యూర్ మినరల్ వాటర్తో నేను ఫుడ్ సప్లై చేస్తున్నాను. ఇదేదో డబ్బుల కోసం నేను చేయలేదండి. నేను ప్యాషన్, నాకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో. సో నేను ఇమిగ్రేషన్ ఆఫీసర్ కన్నా ముందు నేను ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నాను. సో అందుకే నేను నా ఫుడ్ మీద ప్యాషన్తో నేను రెస్టారెంట్ స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు బయట జరుగుతున్న చాలా చూశాను నేను రెస్టారెంట్స్లో. మీరు ఒకసారి కిచెన్లోకి వెళ్ళారు అంటే ఫుడ్ తినలేరు. సో బట్ నా దగ్గర ఏంటంటే నేను నా పిల్లలు, నా అక్కకి 2 పిల్లలు, వాళ్ళు కూడా ఇక్కడే తింటారు. సో అందుకే నేను ది బెస్ట్ క్వాలిటీ ఇద్దాం అనుకుంటున్నాను, ది బెస్ట్ ప్రైస్. ఒంగోలులో మీరు కంపేర్ చేసుకోండి, ఆ లోపల ఎట్లా చేస్తున్నారో మనకు తెలియదు. బట్ నా దగ్గర నేను బెస్ట్ క్వాలిటీ ఇస్తాను, బట్ అట్ అఫోర్డబుల్ ప్రైస్. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కెన్ కమ్ హియర్. ఈవెన్ రోజు కూలీ చేసుకునే వాళ్ళు కూడా వచ్చి
ప్రశాంతంగా ఫ్యామిలీతో బిర్యానీ తినొచ్చు. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ, సో నేను ఇక్కడ దేని గురించి బయాస్ చేయట్లేదండి.